ఏపీ టుడేకి స్వాగతం. నేను మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు అనే సామెత ఉన్నది సుమతి శతకంలో. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి తాను చేసే తప్పులేమీ కనపడదు. అతనికి ఎదుటి వాళ్ళ తప్పులు మాత్రమే కనపడతాయి. తను చేసేటటువంటి తప్పులు అసలు కనపడవు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చడానికి చాలా కసరత్తు చేశాడు. ఆయన ఎన్టీ రామారావుకున్న పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకొని ఎన్టీ రామారావుకి ఏకంగా ఒక జిల్లాకే ఎన్టీ రామారావు పేరు పెట్టారు. ఎన్టీఆర్ పేరుతోటి ఒక జిల్లానే మార్చివేశారు. ఓ జిల్లాకి ఆయన పేరు పెట్టి ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారి విధానం అలా లేదే. చంద్రబాబు నాయుడు గారి విధానం ఎలా ఉంది? 2019 ఎన్నికలకు ముందు మనందరికి ఇప్పుడు గుర్తుండే ఉంటుంది, ఆంధ్రజ్యోతి అధినేత, ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్నటువంటి సంభాషణలు మనం విన్నాం. ఎన్టీ రామారావు పేరుని ఆరోగ్యశ్రీకి తొలగించడానికి కూడా వాళ్ళు సిద్ధమయ్యారు. ఇక ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ పేరు ఉండటానికి వీల్లేదు అని వేమూరి రాధాకృష్ణ చెప్పటం, అవును నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను మార్చేద్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటాం. ఇవన్నీ మనం విన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకళ్ళని డిమోరలైజ్ చేసి తాను మాత్రమే పైకి రావాలనేటటువంటి విధంగా. ఎన్టీ రామారావు గారి గురించి ఆ బండోడ్ అనే మాటను కూడా వాడారు. అది ప్రజలందరూ కూడా విన్నారు. ఇలాంటి నేచర్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పేర్లుంటే భరిస్తాడా, సహిస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంస్కరణల్లో ఉన్నటువంటి పేర్లను ఆయన ఎట్లా సహిస్తాడు? సహించలేడు కదా. ఈ విషయంలో మనం చంద్రబాబు నాయుడిని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే సొంత మామకే మినహాయింపు లేదు అతని దగ్గర. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ భరిస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి, అంటే జగనన్న సమగ్ర భూ సర్వే చేయించి భూ హక్కు కల్పించారు. దానికి మామూలుగా సర్వే రాళ్లను వేశారు. సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నారు. అది ఎవరు కూడా ఆ బొమ్మని బూచిగా చూపించే ప్రతి గ్రామంలో కూడా నీ భూమి పోద్ది, మేము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమంటున్నారు? ఆ రాళ్లనంట తిరగేసి నాడతారంట. అంటే సర్వే కరెక్ట్ అనే కదా, సర్వే చేసింది నిజాయితీగానే చేశారని ఒప్పుకున్నట్టే కదా. ఆ రాళ్లను తిరగేసి నాటడం అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ప్రతిమ భూమిలోకి వెళ్ళిపోతే వాళ్ళకి చాలు, అదొక ఆనందం, సునకానందం అంటారు దాన్ని. మరి అది కూడా ఖర్చే కదా. రాయిని తవ్వటం, మళ్ళీ పోడ్చటం ఖర్చే కదా. సరే, చంద్రబాబు నాయుడు గారి పైశాచికత్వానికి అదొక సూచిక అనుకుంటే పేర్లు మార్చుకుంటా పోతా ఉన్నాడండి. ఎంత చక్కగా ఉంది గ్రామ సచివాలయాలు అనేటటువంటి పేరు. అసలు గ్రామ సచివాలయం అనేది నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయం అనేటటువంటి పేరు పెట్టారు కాబట్టి ఆ పేరు మార్చేసేయాలి. చెరపకురా చెడేవు అనే సామెత గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చిన్నపాటి తప్పులు చేసే పెద్ద శిక్ష గురయ్యారు. మీరు మామూలు తప్పులు చేయటంలా.
ఒకప్పుడు పాలనా వ్యవస్థలో మీకు తెలియదు కాదు చంద్రబాబు నాయుడు గారు, బీడీఓస్ ఉండేవాళ్ళు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్. ఈ బీడీఓస్ ఒక్క ఎమ్మెల్యేలకు మాత్రమే మాట వినేవాళ్ళు. అప్పట్లో ఉండేటటువంటి అప్పుడు మండలాలు లేవు, మండలాల కన్నా సమితులు ఉండేవి. ఆ సమితులకి చైర్మన్లు ఉండేవాళ్ళు. ఆ చైర్మన్లకు తెలియకుండానే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు ఎమ్మెల్యే గారు కలిసి నిర్ణయాలు తీసేసుకునేవాడు. ఆ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే ఉద్యోగస్తులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఆఖరికి ఎమ్మెల్యేకి కూడా భయం ఉండేది. అంటే బ్యూరోక్రాటిక్ వ్యవస్థ గట్టిగా నడిచేది. మరి ఎన్టీ రామారావు గారికి అది ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన రావటమే గ్రామ అధికారుల మీద, అంటే మున్సిపల్ కరణాల మీద వేటు వేస్తూ ఆయన అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవస్థను రద్దు చేసేసాడు ఆయన. దానికి అనేక కారణాలు చెప్తారు, బ్రాహ్మణుల మీద ఆయనకున్న కోపం అని. సరే, అది వేరే సంగతి. సరే, ఆయన చేసినటువంటి మార్పునప్పుడు విప్లవాత్మకమైనటువంటి మార్పు అన్నారు. దానికి విఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చాడు. దానికి విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. సరే, దీన్ని అన్నింటినీ స్వాగతించారు. కానీ ఆ రోజున బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది, బ్లాక్లు అనేవి 4-5 సంస్థలు కలిపి ఒకటి ఉండేవి, ఒక బ్లాక్ గా ఉండేది. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి, ఒక నియోజకవర్గ స్థాయి ఒక బ్లాక్ గా ఉండేది. దాన్ని మార్చేసి ఎన్టీ రామారావు గారు వచ్చి డీసెంట్రలైజేషన్ చేస్తూ మండల వ్యవస్థను తీసుకొని వచ్చారు. మండల వ్యవస్థను అందరూ స్వాగతించారు కదా. ఎక్కడో దూరంలో సమితి మొత్తము, నియోజకవర్గానికి మొత్తానికి కూడా ఒక మూలన సమితి కార్యాలయం ఉంటే, అలా కాకుండా అదే నియోజకవర్గాన్ని 4 మండలాలుగానో 5 మండలాలుగానో విభజించి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా ఒక ఆఫీసుని పెట్టి ప్రజలకు సౌకర్యాలను దగ్గర చేసేసరికి ఆ రోజున ఆ వ్యవస్థను కొనసాగించారు కదా. ఈ రోజున సచివాలయ వ్యవస్థ మీద మీకింత అసహనం ఎందుకు? సచివాలయ వ్యవస్థ బాగానే ఉంది కదా. సచివాలయ వ్యవస్థ గతంలో మరి ఎంఆర్ఓ సమితికి వెళ్ళేవాడు, ఎంఆర్ఓ ఆఫీసుల దాకా వెళ్ళాడు. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళేవాడు ఎంఆర్ఓ ఆఫీసులు కూడా వెళ్లే పని లేకుండా ఊళ్ళోనే తనకు కావాల్సిన సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నాడు. సరే, దానిని కొనసాగిస్తామని అంటూనే మీరేం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఇక్కడ ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వ్యక్తికి, అదేవిధంగా పరిపాలనాపరమైనటువంటి వ్యక్తికి మాత్రమే అక్కడ మనం ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. మిగతా వాళ్ళందరికీ అకామిడేట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళందరినీ వేరేగా వాడుకుంటామంటున్నారు. సరే, వాళ్ళ చేత పింఛన్లు ఇప్పిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. అసలు ఆ సచివాలయ, గ్రామ సచివాలయం చూడటానికి ఎంత చక్కగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది. దాన్ని మార్చేసి ఆ పేరును కూడా మార్చాల్సినటువంటి అవసరం ఏంటి చంద్రబాబు నాయుడు గారు? అంటే మీ ఇష్టానికి వ్యతిరేకంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరుని మీరు సమాధి చేయాలని చూసుకుంటే అది మీ చేతన అవుతుందా? ఎవరి చేతనైనా అవుతుందా? ఈ రోజున 2 రూపాయల బియ్యం, ఉచిత బియ్యం అనగానే బియ్యాన్ని 2 రూపాయలకి ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి పేరే గుర్తొస్తుంది. ఎన్టీ రామారావు గారు, మీరు తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి రూపాయికి ఇచ్చినా, నువ్వు ఉచితంగా ఇచ్చినా, ఎవరైనా సరే బియ్యం అనగానే ఎన్టీ రామారావు పేరు గుర్తు తెచ్చుకుంటారు. అట్లాగే ఆరోగ్యశ్రీ అనే దానికి మీరు ఎన్ని పేర్లు మార్చినా, ఎంతమందికి పేర్లు మార్చినా సరే, ఆరోగ్యశ్రీ అనగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. మీరు పేర్లు మార్చుకున్నంత మాత్రాన పథకాన్ని ఎవరు ప్రారంభించారో ఆ రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అనగానే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. జలయజ్ఞం అనగానే రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. రైతులకి
మేలు కలిగించేటటువంటి పథకాలు అనగానే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. మీరు వాళ్ళ పేరుని ఏమన్నా మార్చగలిగారా? ప్రజల్లో ఉన్నటువంటి పేరుని ఏమన్నా తీసేయగలిగారా? మీ పేరు ఎలా ఉంది? వెన్నుపోటుకు చిరునామా అనగానే మీ పేరు గుర్తొస్తుంది. మీ పేరుతో ఏదైనా సరే మీరు స్వయంగా ప్రజల కోసం చేసినటువంటిది ఏమైనా ఉందా? కమిషన్ల కోసం మీరు పెట్టినటువంటి జన్మభూమి కమిటీలు తప్ప మళ్ళీ అదే జన్మభూమిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పారు, ఈ రోజున వాలంటీర్లు ఉన్నారు, రేపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయని. మీరు దాన్నే నిజం చేస్తా ఉన్నారు. అజయ్ కల్లం గారు ఐఏఎస్ అధికారి, ప్రజల మీద ఉన్నటువంటి ఆయన గ్రామీణ వాతావరణంలో పెరిగినటువంటి వ్యక్తిగా ప్రజలకు మరింతగా సేవలు అందించడం కోసం సచివాలయ వ్యవస్థని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చింది, అజయ్ కల్లం గారు చెప్పింది బాగుంది అనుకున్నారు, దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సరే, దానికి అదనంగా వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నారు రాజకీయ పరంగా ప్రయోజనాల కోసం. దాని ద్వారా ఆయన ప్రయోజనాలు పొందలేక నష్టపోయారు, అది వేరే సంగతి. కానీ సచివాలయ వ్యవస్థ ఏం చేసింది చంద్రబాబు నాయుడు గారు? దాన్ని మీరు మార్చాల్సినటువంటి అవసరం ఏంటి? దాన్ని మార్చి మీరు సాధించేది ఏమిటి? మీరు సాధించేది సున్నా. శరపుకురా చెడేవు అనేటటువంటి దాన్ని మీరు కొని తెచ్చుకోకండి. మీరు ఇంకాస్త, ఇప్పటికే మీకు మంచి పేరేమి లేదు, మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలో లేనప్పుడు ఒకటి మాట్లాడతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకటి మాట్లాడతారు అన్నది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఒక విద్యార్థిని పిలిచి, నువ్వు ఏ స్కూల్లో చదువుకుంటున్నావు అబ్బాయి అంటే అతను చైతన్య అనగానే మీ ముఖం ట్యూబ్ లైట్ లాగా ఎలిగిపోయింది. మంచి స్కూల్లో చదువుకుంటున్నావు అన్నారు. మరి గవర్నమెంట్ పాఠశాలల గురించి ఏం మాట్లాడవే? గవర్నమెంట్ పాఠశాలలకి మీరేం చెప్పారు? మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి రేపు రాబోయే జూన్లో, 2025 జూన్లో మీరు ఇస్తామన్నటువంటి దానికన్నా ఎక్కువ మంది టీచర్లు రిటైర్ అవుతున్నారు. మీరు దాదాపు ఆ ప్రాసెస్ అప్పటికి వాయిదా వేశారు. ఇది మోసం కాదా? ఇప్పుడు ఏమంటున్నారు మీరు? విద్యా వాలంటీర్ల ద్వారా, అంటే మీరు చెప్పేటటువంటి మీకు ఇష్టమైనటువంటి చైతన్య నారాయణ స్కూళ్లలో అర్హత లేనటువంటి వాళ్ళు, బీఈడీలు లేనటువంటి వాళ్ళ చేత పాఠాలు చెప్పిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా విద్యా వాలంటీర్లు తీసుకోండి, వాళ్ళ చేత మామ అనిపించండి, వాళ్ళ చేత పనులు పూర్తి చేపించండి. అంతేగాని ప్రభుత్వ పాఠశాలను మనం వృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే వాళ్ళని ఎవరిని కూడా డిస్కరేజ్ చేయబాకండి. మనం బాగా చెబితే మన దగ్గరకు కూడా వస్తారు, ఎటు వెళ్లే వాళ్ళని అటు వెళ్ళనివ్వండి. ఏంటి సార్ ఈ భాష? అదేవిధంగా మీరు ఆరోగ్యశ్రీ మీద కూడా మీ కుట్రలు ఆల్రెడీ అమలు చేస్తా ఉన్నారు. కృష్ణబాబు గారు ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ప్రతి ఆలోచనలో కూడా ప్రజా ప్రయోజనాలను ఆలోచిస్తారు. ఆయన కూడా మీ సామాజిక వర్గానికి చెందిన వారిని, కానీ మంచిని మంచిగానే చెప్పుకోవాలి. ఆయన ఏమన్నారు? ఆరోగ్యశ్రీ ప్రభుత్వ వైద్యశాలల్లో మనం మరింత పటిష్టంగా అమలు చేయాలంటే ఈ ప్రైవేట్ ఆసుపత్రుల యొక్క ప్రాధాన్యం తగ్గించాలి సార్ అని చెప్పేసానంటే, లేదు అలాంటి ఆలోచనలు చేయొద్దు కృష్ణబాబు, మనం ప్రైవేటు ఆసుపత్రుల కన్నా మెరుగైనటువంటి సౌకర్యాలు మనం ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తే మన దగ్గరికే వస్తారు, అంతేగాని ప్రైవేటు వాళ్ళని డిస్కరేజ్ చేయవద్దు. ఎక్కడికి పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు వచ్చింది ప్రైవేటు వాళ్ళని ప్రోత్సహించడానిక, ప్రజల్ని హింసించడానిక, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ తొంగలో తొక్కటానిక, సూపర్ 6 అనేటటువంటి హామీని కేవలం ప్రజల్ని మోసగించి అధికారంలోకి రావడానికి మాత్రమే మీరు ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకున్నారా? ఇప్పుడేమో సూపర్ 6కి నిధులు లేవు, డబ్బులు లేవు అని చెప్పేసి మీరు చెబుతున్నారు, మంత్రులు చేసి చెప్పిస్తున్నారు. ఆఖరికి పోనీ మీరేమైనా అవినీతిని అరికట్టారా?
మీ మంత్రి గారే కొల్లు రవీంద్ర గారే మన హయాం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇసుక చౌకగా వచ్చింది. ఇప్పుడు మనం ఉచిత ఇసుక అని పేరు పెట్టామా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ రేటుకే ఇస్తున్నారు. ప్రజల్లో దీని మీద మనకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి మీ మంత్రి గారు చెప్పారు. అయినా నీకు ఇష్టమే, ఎందుకంటే నీ వాడెవడో బాగుపడుతున్నాడులే అనేటటువంటి ఆలోచన విధానం మీరు మార్చుకోండి చంద్రబాబు నాయుడు గారు. పేర్లు చెరిపేసినంత మాత్రాన ప్రజలలో ఈ రోజున ఉద్దానం జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోద్ది. అరే ఆయన నిలిచిపోద్దని ఉద్దానం కూల్చేస్తారా? కూల్చేయండి. మెడికల్ కాలేజీలకి వైఎస్ఆర్ పేరుతో తెచ్చాడు ఆయన. మీరు పేర్లు మార్చినా, వైఎస్ఆర్ పేరు మార్చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా సరే ఆ మెడికల్ కాలేజీలను ఎవరు తెచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. మీరు ఎంత ఆవేశపడ్డా, ఎంత బాధపడ్డా, ఎంత కుళ్ళుకున్నా, ఎంత ఏడ్చినా ఆ పథకాన్ని ఎవరైతే తెచ్చారో వాళ్ళకే ఆ క్రెడిట్ దక్కుతుంది. మీరు ఇచ్చినటువంటి హామీలకు ఏదో దొక్కు చీల్చి చెండాడి వాటికేదో వాటి పేర్లు వీటి పేర్లు అని చెప్పేసి మీరంటే, మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి, పేర్లు మార్చడం మీద కాదు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇలాంటి పనులు చేసుకుంటా పోతే ప్రజలు మిమ్మల్ని ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో విశాఖలో వైఎస్ఆర్సీపీని గెలిపించబోతా ఉన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అదేవిధంగా మీ ఓటమికి పునాదులు పడతాయి. మీరు పూర్తి కాలం కూడా పదవిలో ఉండేటటువంటి పరిస్థితులు లేకుండా చేసుకోకండి. ప్రజలకు దగ్గర అవ్వండి, ప్రైవేట్ వాళ్ళకు కాదు మీరు దగ్గర అవ్వాల్సింది. నమస్తే.